మరి ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరావరణంలో చేరి ఇంతవరకు మరి ఎంతో చక్కగా దేవుణ్ణి స్తుతించారు. మరి పాటలు పాడడం అనేది కేవలం పాటలు పాడడమేనా, పాడడమేనా? పాటలు పాడడం అనే విషయం కేవలం పాడడమేనా, పాడాలి కాబట్టి పాడడమేనా? సో ఒక్కొక్క పదాన్ని, ఆ పాటను మనం పాడుతున్నప్పుడు ఆ పాట గుండా మనం వెళ్ళాలి, ఆ పాటను ఎంజాయ్ చేయాలి, ఆ పాటను అప్లై చేసుకోవాలి. సో అలా చేస్తే ఖచ్చితంగా ఆ పాట ద్వారా దేవుడైతే ఏది కోరుకుంటున్నాడో అది ఖచ్చితంగా దేవునికి చెందుతుంది, దేవునికి వెళ్తుంది, తగిన రీతిలో ఆయనకి మహిమ కలుగుతుంది. అయితే మరి ఆ రీతిగా మనం పాడేటప్పుడు కూడా వేరే వేరే విషయాలు జ్ఞాపకం చేసుకోకుండా ఆ పాటను మనం పూర్తిగా ఆ పాట ద్వారా ప్రభువుని స్తుతించడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి చాలామందికి ఇలాంటి ధన్యత లేదు, చాలామందికి ఇలాంటి అవకాశం లేదు. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చి ఇలాగా ఆ మందిరంలో ఉన్న మేలు, ఆ మందిరంలో, ఆ సన్నిధిలో ఉన్న సంతృప్తి మనం అనుభవించడానికి చాలామందికి అవకాశం లేదు. దేవుడైతే దానిని మనకు అనుగ్రహించున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. ఒక వాక్య భాగాన్ని చదువుదాం, తర్వాత చిన్న ప్రార్థన తర్వాత మనం ఈ సమయాన్ని ప్రభు మహిమ కోసం వాడదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 26 వరకు మనం చదువుదాం. 20వ వచనం నుంచి ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుంచి 26 వరకు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. మరి మోకరిద్దాం ప్రతి ఒక్కరూ. చిన్న ప్రార్థన ప్రభు సహాయం కోసం. నిజంగా ప్రభు మనతో మాట్లాడాలంటే మన హృదయాలు మనం సిద్ధపరచుకోవాలి. అండ్ వీ నీడ్ టు ఆస్క్ హిమ్. ప్రభువుని మనం అడగాలి, వేడుకోవాలి, మొరపెట్టాలి. నాతో మాట్లాడు ప్రభువా, నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రభువుని మనం అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు మీరు చేయగలిగితే మీరు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవా, ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణములో, జీవము గల దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, నీ పరిశుద్ధాలయములో ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మీరు దీవించండి. ఈ సమయంలో మీరే మాట్లాడండి. ఈ సమయంలో మీరే కృప చూపించండి. మీ నడిపింపు మాకు కావాలి. మీ సహాయం దయచేసి నడిపించమని
మాకు మేలుకరంగా దీవెనకరంగా ఈ సమయం అంతటా మీరు ఉంచమని వేడుకుంటూ వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అందరికి కూడా మరొకసారి వందనాలు. వాక్యం చెప్పే సమయంలో ప్రతి ఒక్కరూ ఇది చాలా విలువైన సమయం. సో ఇఫ్ యూ మిస్ ఈవెన్ వన్ వర్డ్ ఆల్సో యూ విల్ లూజ్ సంథింగ్. ఒకవేళ మనం ఒక్క పదం కోల్పోయినా, ఒక్క పదం సరిగా వినలేకపోయినా దానివల్ల మనకు ఎంతో నష్టం ఉంటుంది. ఒక పదానికి అంత నష్టం ఉంటే ఒక వచనానికి, ఒక అధ్యాయానికి, లేకపోతే ఒక అరగంట చెప్పబడే వాక్యానికి మరి ఎంత లాభం ఉందో మనం ఒకవేళ ఆ మాటలు మనం గ్రహించలేకపోతే ఎంత కోల్పోతామో ఆలోచించాలి. సో ఇది వేరే వేరే విషయాలను ఆలోచించే సమయం అయితే కాదు. ఇంటి దగ్గర మీ ప్లానింగ్స్ అన్నీ పక్కన పెట్టేయండి. మధ్యాహ్నం చేయాల్సిన పనుల గురించిన ఆలోచనలు పక్కన పెట్టేయండి. కొంతమంది విచిత్రం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మధ్యాహ్నం ఏం చేయాలని ఆలోచించుకుంటుంటారు, రేపు ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటుంటారు. ఆ విధంగా సాతాను మనల్ని మోసపుచ్చుతుంది. ఆ విధంగా సాతాను మనల్ని మోసపుచ్చుతుంది. పలానా వాళ్ళని ఏం చేయాలా, పలానా వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలా, లేకపోతే వీళ్ళ గురించి ఏం చేయాలా, ఇవన్నీ ఆలోచించే సమయం కాదు ఇది. వాటన్నిటినీ ఆలోచిస్తే పరలోకం నుంచి వచ్చే మేలును కోల్పోతాం, వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే. బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ రిసీవ్ మోర్ దెన్ పాస్ట్, మోర్ దెన్ ఎస్టర్డే. దేవుని వాక్యం మీద మనం దృష్టి పెడితే చాలా మేలు మనం పొందుకుంటాం, చాలా మేలు మనం అందుకుంటాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చాలా సమయాల్లో మనం చదివే ఉంటాం. ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలండి? ఎవరితో మాట్లాడుతున్నారు? సమరయ స్త్రీతో. ఎక్కడుంది ఆ ప్రదేశం అని మనం చూస్తే 4వ అధ్యాయం 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. చాలు. సో యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, ప్రతిసారి సమరయ స్త్రీ అని అంటుంటాం. కానీ ఎక్కడుంది ఆమె? సమరయలోని సుకారను ఒక ఊరి దగ్గరకు వచ్చాడు ప్రభు. సమరయ అనేది ఒకవేళ జిల్లా లాంటిది అయితే, సుకార్ అనేది అందులో ఒక గ్రామం. సో అందుకే మన వాళ్ళందరినీ కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నెల్లూరు వాళ్ళని ప్రత్యేకంగా పిలుస్తుంటారు, నెల్లూరు వాళ్ళు అని పిలుస్తుంటారు, లేకపోతే చిత్తూరు వాళ్ళు అని పిలుస్తుంటారు. సో అలాగా ఈమెను కూడా అందరూ ఎలా పిలవడం అలవాటు అయిపోయిందంటే సమరయ స్త్రీ. ఒరిజినల్గా మరి సమరయ లోని సుకారను ఒక గ్రామానికి చెందిన స్త్రీ. ఓకే, సమరయులే, వాళ్ళందరూ కూడా సమరయులే. అయితే ఇక్కడ ప్రభువుకు ఆమెకు మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. దేనికోసం అంటే నీటి కోసం. ఆమె నీళ్ల కోసం వచ్చింది. ఆమె భౌతికమైన ఆ దాహం కోసం మాత్రమే ఆలోచిస్తుంది. కానీ ప్రభువు అయితే ఆమె అంతరంగాన్ని, ఆమె జీవితాన్ని ఎలా తృప్తిపరచాలా అని ఆలోచిస్తున్నాడు. అందుకు ఆయన వచ్చాడు. ఒక బావి దగ్గర ఒక స్త్రీ, ఆ స్త్రీ ఒక ఉద్దేశంతో వచ్చింది. ప్రభు అదే సమయంలో అదే స్థలంలోకి ఇంకొక ఉద్దేశంతో వచ్చారు. ఆమె వచ్చింది భౌతిక సంబంధమైన పని కోసం అయితే, ప్రభు వచ్చింది ఆత్మ సంబంధమైన పని కోసం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఈ భౌతికమైన నా బాధ పోతే చాలు, ఈ సమస్య పోతే చాలు, ఈ కష్టం పోతే చాలు అని మనం అనుకుంటాం ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు. కానీ ప్రభు ఏమనుకుంటాడంటే, మన అంతరంగంలో, మన ఆత్మలో, మన హృదయంలో కూడా పనిచేయడానికి ఆయన ఇష్టపడతాడు. ముందుగా మన ఆత్మను రక్షించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆత్మ సంబంధమైన లోట్లన్నీ తీర్చడానికి ప్రభు ఇష్టపడతాడు. ఆత్మ సంబంధమైన మేలులన్నీ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. వీ థింక్ ఫిజికల్, బట్ గాడ్ థింక్స్ స్పిరిచువల్.
వీ థింక్ లిటిల్ బట్ గాడ్ థింక్ బిగ్గర్ అండ్ మోర్ బిగ్గర్. అదే పని ఈ యొక్క అధ్యాయంలో జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 1 నుంచి మరి 26 వచనాల వరకు, అలాగే దాదాపుగా 42 వచనాలు, 38 వరకు, 42 వరకు ఆ స్త్రీని గుర్చిన సన్నివేశం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి ప్రభు అంటున్నాడు, నేను నీకు జీవజలం ఇస్తాను, నువ్వు ఎప్పటికీ దాహం కొనవు. ఆమె ఒక బిందె నీళ్ల కోసం వచ్చింది, కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పటికీ దాహం కొనవు, జీవజలం నేను ఇస్తాను, నేనే ఆ జీవజలం అని ప్రభు అంటున్నాడు. మన జీవితాల్లో ఉన్న అసంతృప్తి, మన జీవితాల్లో ఉన్న లోటు, మన జీవితాల్లో ఉన్న వెలితి తీసివేయబడాలంటే ప్రభు ఇచ్చే జీవజలం మనకు కావాలా. లోకంలో ఏ జలాలు కూడా వాటిని తృప్తిపరచలేవు, అంతరంగాన్ని, జీవితాన్ని తృప్తిపరచలేవు. లోకంలో ఏ డ్రింక్స్ కూడా సాటిస్ఫై చేయలేవు. కానీ ప్రభు అంటున్నాడు, నేనే ఆ జీవజలాన్ని. ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పును. ఈ నీళ్లు తాగితే ప్రతి ఒక్కరూ మరలా దాహం పొందుకుంటారు, మరలా కావాలా. దట్ ఈస్ ఏ టెంపరరీ అడ్జస్ట్మెంట్, టెంపరరీ నీడ్. కానీ నేనిచ్చు నీళ్లు తాగువారు ఎప్పుడు కూడా దప్పికొనరు. ఆ నీళ్ళు ఎలాగుంటాయంటే వాళ్ళలో నిత్య జీవమునకై ఊరిడి నీటి బొగ్గగా ఉంటాయి. మన హృదయం ఒక నీటి బొగ్గగా మారుతుంది, మన జీవితం ఒక నీటి బొగ్గగా మారుతుంది, ఎప్పటికీ ఎండిపోదు. దట్ మీన్స్ నీటి కొరత రాదు, దప్పిక కొరత రాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనమంతా భౌతిక సంబంధమైన దాహంతో నింపబడి ఉన్నాం, అది పూర్తిగా ఆత్మ సంబంధమైన దాహంగా కూడా మారిపోయింది, అది కూడా కలపబడి ఉంది. సో బయటికి మాత్రం మనం ఇది భౌతికమైందే అనుకుంటున్నాం, కానీ ఒరిజినల్ సమస్య ఏంటంటే ఆత్మ సంబంధమైన సమస్య. కానీ ప్రభు అన్ని సమస్యలు తీరుస్తాడు, ప్రభు అన్ని వెలుతులు తీరుస్తాడు, ప్రభు అన్ని దప్పికలు తీరుస్తాడు. హీఈస్ ఏబుల్ టు డూ దట్. ఆయన దానికి సమర్థుడు. ఆయన తప్ప లోకంలో అలాగా మనకు సంతృప్తినిచ్చే దేవుడు ఎవరు లేరు. అయితే నీళ్ల గురించిన సంభాషణ అయిపోయింది, జీవజలం గురించి మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే 20వ వచనంలో 20 నుంచి 26 వరకు దే ఆర్ స్పీకింగ్ అబౌట్ వర్షిప్. వారిద్దరి మధ్యలో ఏం సంభాషణ వచ్చిందంటే ఆరాధన గురించిన సంభాషణ జరుగుతుంది. ప్రభు అంటున్నాడు 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, చాలమ్మ, యేసు ఆమెతో ఇట్లనెను. సో ఇప్పుడు ఆత్మ సంబంధమైన దప్పిక, ఆత్మలో ఉన్న దాహం గురించి అయిపోయింది. ఇప్పుడు ఆరాధన స్థలం గురించి ఆమె అడుగుతుంది. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధిస్తున్నారు, కానీ ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉంది అని మీరు చెప్తున్నారు అని ప్రభుతో అంటుంది. అయితే ప్రభు ఆమెతో అంటున్న విషయం ఏంటంటే, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. దాహం గురించి ఒక ఫైనల్ డెసిషన్ వచ్చింది, కంక్లూజన్ వచ్చింది. ప్రభు దానికి సరైన సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఆరాధన గురించి డిస్కషన్ జరుగుతుంది. మా పితరులు ఇక్కడ ఆరాధిస్తున్నారు, అయితే ఒరిజినల్గా ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉందని చెప్తున్నారు అని ప్రభు అంటుంటే, అని ఆమె అంటుంటే ప్రభు అంటున్నాడు, దాని గురించి కూడా ఆమె మనసులో ఉన్న ఆ యొక్క కన్ఫ్యూజన్కి ప్రభు ఒక సమాధానం ఇస్తున్నాడు. ఎక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడ ఈ పర్వతం మీదైనా యెరూషలేములో అయినా మీరు ఆరాధింపరు, ఆరాధించే ఒరిజినల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తాను అని ప్రభు అంటున్నాడు. సో ఆరాధన గురించి ఆమెకున్న ఒక డౌట్ లేకపోతే ఆ కన్ఫ్యూజన్ కూడా ప్రభు ఒక క్లారిటీ ఇస్తున్నారు. తర్వాత మనం చూస్తే 22లో, మీరు
మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము, మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. చాలు. సో ఆరాధనలో కూడా ఎలాగుందంటే, తెలిసిన వారు తెలిసిన విధంగా ఆరాధిస్తున్నారు, తెలియని వారు తెలియని విధంగా ఆరాధిస్తున్నారు. ముందు వచనంలో మనం చూస్తే ఆరాధించే స్థలం గురించిన ఒక క్లారిటీ లేదు, ఎక్కడ ఆరాధించాలా. తర్వాత 22వ వచనంలో మనం చూస్తే ఏ విధంగా ఆరాధించాలా అని కూడా వారికి తెలియట్లేదు. తెలిసిన దాన్ని తెలిసిన విధంగా, తెలియని దాన్ని తెలియని విధంగా ఆరాధిస్తున్నారు. అయితే 23వ వచనంలో మనం చూస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని. ఇక్కడ 23వ వచనంలో ఎక్కడ ఆరాధించాలా, ఏ విధంగా ఆరాధించాలా అనే 2 డౌట్లు ఉన్నాయి. 23వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఎవరు ఆరాధించాలా, ఎలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి ఆరాధన కావాలా అనే క్లారిఫికేషన్ 23వ వచనంలో మనకు దొరుకుతుంది. ఏంటంటే అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. సో వాట్ ఈస్ ట్రూ వర్షిప్? ఏంటి నిజమైన ఆరాధన అంటే, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించడమే నిజమైన ఆరాధన. అయితే ప్రభు ఎలాంటి వారిని కోరుకుంటున్నారంటే, ఆ వచనం చివరిలో చూడండి, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చూడండి, దేవునికి మన మీద ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆయన ఆరాధించే విషయంలో. యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలా దేవుడికి, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలా, అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. ఖచ్చితంగా ఆయన ఆరాధించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలా? అట్టివారే, యథార్థంగా ఆరాధించేవారు కావాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలా. ఇందుకే మనం పిలువబడ్డాం. ఎందుకు దేవుని బిడ్డలుగా మనం పిలువబడ్డాం, సమకూర్చబడ్డాం, రక్షించబడ్డాం, ఎన్నుకోబడ్డాం. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఎందుకు ఏర్పాటు చేసుకోబడ్డామంటే, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, దేవుణ్ణి యథార్థంగా ఆరాధించడానికి, అట్టివారిగా ఉండడానికి. ఇది మన జీవితాల్లో దేవుని చిత్తం. అనేకసార్లు ఆరాధన అంటే ప్రియమైన వారులారా, పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళాలా, అవకాశం ఇస్తున్నారు కాబట్టి చేయాలా అనుకుంటే చాలా కష్టం. దెర్ ఈజ్ ఎ పర్పస్, దెర్ ఈజ్ ఎ ప్లాన్. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎలాగుండాలో దేవుడు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నాడు, స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్తున్నాడు. ఒక మొబైల్ షాప్కి వెళ్ళారు, ఒక మొబైల్ కొనడానికి దీని ర్యామ్ ఎంత, దీని బ్యాటరీ పవర్ ఎంత, దీని ఛార్జింగ్ ఎంత సమయం వస్తుంది, దీని కాస్ట్ ఎంత. ఏదో ఒక ఫోన్ ఇచ్చేయమంటారా షాప్కి వెళ్తే? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 10,000 జోబులో పెట్టుకొని వెళ్ళి ఏదో ఒక ఫోన్ ఇచ్చేయండి నాకు వాడుకోవాలంటారా? కనీసం దాని గురించి కొంచెం అవగాహనతో వెళ్తాం. ఒక ఫోన్ కొనడానికి 10 మందిని అడుగుతాం. ఒక ఫోన్ కొనడానికి ఎంతమందిని అడుగుతాం? 10 మందిని అడుగుతాం. సో యు ఆర్ నోయింగ్ అబౌట్ దట్. నేను కొనే వస్తువు వల్ల నాకు నష్టం కలగకూడదు, నేను కొనే వస్తువు వల్ల నాకు మిస్యూజ్ ఏం జరగకూడదు, నా పర్చేస్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలా. అయితే ఒక వస్తువు విషయంలోనే అలాగుంటే, దేవునికి ఇచ్చే ఆరాధన విషయంలో ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాలా? ఆయన్ని ఎలా ఆరాధించాలో, ఎలా కనపరచాలో ఎలా మనం తెలుసుకోవాలా? ఎంత గొప్పగా తెలుసుకోవాలా? అండ్ వీటిలోనే నిజమైన ఆరాధన ఉంది. ఇవన్నీ తెలుసుకొని ఆ రీతిగా ఆరాధించడంలోనే నిజమైన ఆరాధన దేవుని సన్నిధిలో బయటకు వస్తుంది. అయితే
అండ్ 24వ వచనాన్ని మనం వస్తే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఉంది ఏంటంటే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలా, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడో. అండ్ వితౌట్ నోయింగ్ దట్ థింగ్ వీ కెనాట్ వర్షిప్ హిమ్. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోకుండా ఆయన కోరుకున్న రీతిలో ఆరాధించడం చాలా కష్టం. చాలాసార్లు మనకు తెలియదు దేవుడు ఏమై ఉన్నాడో. చాలామంది మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఒక గాలిలాగా ఇలా తిరుగుతుంటాడేమో ఎక్కడ అనుకుంటారు. లేకపోతే ఇంకా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కొంతమందికి సిల్లీ థాట్స్ ఉంటాయి. కొందరికి అసలు ఇక్కడ దేవుడు ఉంటాడా అనే ఆలోచన కూడా ఉండదు. బట్ బైబిల్ ఈజ్ సేయింగ్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో? హీ ఈజ్ లైక్ ఏ స్పిరిట్. ఆత్మరూపిగా ఉన్నాడు. యెహెజ్కేలు ప్రభు యొక్క ప్రభావ స్వరూపాన్ని చూసినప్పుడు ఆయన దగదగ మండుతూ అగ్ని వలె ఉన్నాడు. పద్మాసు దీపంలో యోహాను, అపోస్తలుడైన యోహాను ప్రభువారిని చూసినప్పుడు, ఆయన దర్శనం చూసినప్పుడు ఆయన మనుష్య కుమారుని పోలిన రూపంలో ఉన్నాడు. ఆయన వెలుగుతూ ఉన్నాడు. బట్ దేవుణ్ణి ఎలా ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? దేవుడు ఆత్మ. హీ ఈజ్ స్పిరిట్. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఆరాధనలో 2 విషయాలు ఉన్నాయి. ఈ రెండు భాగాలుగా ఉన్నాయి. ఒకటి ఆత్మతో, రెండవది సత్యముతో. దేవుని చిత్తమైతే సత్యముతో అనే విషయాన్ని మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే అలాగ మనం ఆరాధిద్దాం. ఈ సత్యము అలాగే 23వ వచనంలో ఉన్న యథార్థముగా ఆరాధించడం అనేది కొంచెం ఇంటర్ కనెక్షన్ ఉంది. దేవుని చిత్తమైతే ఆ విషయం మరొకసారి చూద్దాం. అయితే ఈ రోజున దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. ఈ భాగం చాలా టైం పడుతుంది, మనకు చాలా సమయం కావాలి. కానీ మనకున్న సమయాన్ని బట్టి బ్రీఫ్గా మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అయితే లోకంలో మంచి ఉందంటే ఆటోమేటిక్గా మనుషులు మాట్లాడే విషయం ఇంకా ఏముంటుందని చెప్తారు. మంచితో పాటు చెప్పండి, ఏముంటుంది ఇంకా చెప్పండి. ఇఫ్ దేర్ ఈజ్ గుడ్ అండ్ దేర్ ఈజ్ బ్యాడ్, దేర్ ఈజ్ ఈవిల్. దేవుడు ఉన్నాడంటే ఎవరున్నారని కూడా నమ్ముతాం. మరలా సాతాను, లేకపోతే ఇంకా లోకంలో దెయ్యం. ఈ పదం అంటేనే కొంతమంది చాలా భయం. దెయ్యం అంటేనే చాలా భయం. బట్ బోత్ ఆర్ దేర్, 2 ఉన్నాయి. అయితే ఆత్మ సంబంధమైన ఆరాధన. సో ఈ ఆత్మ ఎక్కడుంది? ఈ ఆత్మ ఏంటి దీని పరిస్థితి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ అవుటర్ అపీరియన్స్. ఇది భౌతికమైన విషయం కాదు. ఆత్మ అనేది శరీర సంబంధమైనది కాదు, బయటకు కనిపించేది కాదు. అది అంతరంగానికి సంబంధించింది, అది లోపల ఉండేది. అది దేవుని సంబంధమైంది. మన ఆరాధన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలా, ఆత్మచేత ప్రేరేపించబడేదిగా ఉండాలా, ఆత్మచేత నింపబడిందిగా ఉండాలా, ఆత్మచేత నడిపించబడేదిగా ఉండాలా. అప్పుడు అది ఆత్మ సంబంధమైన, ఆత్మతో కూడిన ఆరాధన అవుతుంది. అయితే దేవుడు ఎందుకు ఈ విధంగా ఖచ్చితంగా ఇలాగ మాట్లాడుతున్నాడు? ఆయన ఆరాధించడం ఆత్మతోనే చేయాలా అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, సో అంతకుముందు కొన్ని పరిస్థితులు, కొన్ని అనుభవాలు దేవునికి చాలా వ్యతిరేకంగా, అయిష్టంగా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు మనం చదువుతాం. మెల్లగా చదవండి, నో ప్రాబ్లం.
నేను చదువుతాను. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయకరములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. ఈ 11 నుంచి 14 వచనాల భాగాల్లో ఔటర్ సెలబ్రేషన్ కనిపిస్తుంది, ఔటర్ యాక్టివిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో లోకంలో ఉన్న భక్తులు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? లోకంలో ఉన్న వాళ్ళందరూ, మనం ఒక్కరమే కాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? శుభ్రంగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో, ఔటర్ అపీరియన్స్ కూడా కనిపిస్తుంది బాగా. వీళ్ళు పలానా భక్తి కార్యక్రమంలో ఉన్నారు, లేకపోతే ఇలాగ వెళ్తున్నారు, దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎలాగున్నారంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మంచి పొట్టేళ్ళు, ఏ మంచి పొట్టేళ్ళు ఆయనకి ఇద్దాం, ఏ మంచి గొర్రె పిల్లలు ఇద్దాం, ఏ మంచి నైవేద్యం ఆయనకి ఇద్దాం, ఏ మంచి ధూపార్పణం ఇద్దాం, ఏ మంచి ఉత్సవాలు చేద్దాం. సో దే వాంట్ టు వర్షిప్ గాడ్ బై దేర్ అవుటర్ అపీరియన్స్, బై దేర్ ఫిజికల్ యాక్టివిటీస్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాల. నాకు కావాల్సిన ఆత్మ, నాకు కావాల్సిన అంతరంగం, నాకు కావాల్సింది హృదయం అని ప్రభు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అవి తేకండి, నాకు అవి ఇష్టం లేదు. ఎక్కువ హడావిడి పడిపోతున్నారు. దేవుడికి అది తేవాలా, ఇది తేవాలా, ఏ నైవేద్యం పెడదాం, ఏ ధూపార్పణం చేద్దాం, ఏం చేద్దాం. కానీ ప్రభు అంటున్నాడు, నాకేలా, విస్తారమైన మీ బలులు నాకు ఎలా. అయితే ప్రియమైన వారలారా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలంటే మనము కూడా ఆత్మ సంబంధులుగా మారాల. పూర్తిగా మొట్టమొదట మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి నిజంగా ఆత్మతో ఎలాగ ఆరాధించగలమంటే ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలా, ఆ వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి అయి ఉండాలా, ఆ వ్యక్తి మారిన వ్యక్తి అయి ఉండాలా, నూతనంగా జన్మించిన అనుభవం కలిగిన వ్యక్తి అయి ఉండాలా. అలాగ లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేం. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందకపోతే ఆ వ్యక్తి ఇంకా శరీర సంబంధమైన వ్యక్తే కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏమాత్రం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఎలాగనేది మనం చూద్దాం. ఎలాగా, ఏ విషయం మనల్ని మనం దేవునికి ఆత్మ సంబంధమైన ఆరాధన చేయకుండా మనల్ని ఆటంకపరుస్తుంది. దేవుడైతే చాలా ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఆయన ఆరాధన చాలా గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎందుకు ఆ రీతిలో మనం ఆరాధించలేకపోతున్నాం చూస్తే 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నేనే చదువుతానమ్మా, మన ఇద్దరం చదివితే సగం టైం అవుతుందని నేనే చదవడానికి ఇష్టపడుతున్నా. 8వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, చూడండి. అందరూ బైబిల్ చూడాలి. దిస్ ఈజ్ ద టైమ్ టు వర్షిప్ గాడ్. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల
మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మతో కూడిన ఆరాధన ఎలా వస్తుంది? దేవుని ఆత్మ 9వ వచనం ప్రకారం దేవుని ఆత్మ మనలో నివసించాలి. క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉండాలి. ప్రభువును మనం సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి. క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి. నా వైపు చూడాలండి. ఎవరైనా నిద్రపోతే ఈరోజు మీకోసమే కేవలంగా నేను వాక్యం ఆపేస్తా. నిద్రపోయే సమయం కాదు ఇది. నిద్రమత్తు రాకూడదు దేవుని సన్నిధిలో. దేవుని ఆత్మ మనలో ఉంటే అప్పుడు మనం ఆత్మ స్వభావం కలిగిన వారం అవుతాం, ఆయన వారం అవుతాం. సో చాలాసార్లు మనం ఆరాధించాలనే ఆశ ఉంటుంది. దేవుడిలాగా ఆరాధించాలని ఆయన తెలియజేస్తున్నాడు. తగిన రీతిగా ఆ 4:24 అధ్యాయంలో ఉన్న భాగంలో ఉన్న ఆ యొక్క వాక్యంతో నింపబడిన, లేకపోతే ఆ వాక్యాన్ని కలిగిన ఆరాధన ఎందుకు మనం చేయలేకపోతున్నాం అంటే ఇంకా మనలో దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉండడం వల్లనే. దేవునికి వ్యతిరేకమైనది ఏంటి? శరీర స్వభావం. ఇక్కడ శరీర స్వభావం గురించి 4 కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి నేను చెప్తాను చూడండి. శరీరానుసారులు శరీర విషయమై మనస్సునుంచుతారు. శరీర సంబంధమైన మనసు శరీర సంబంధమైన ఆలోచనలే చేస్తుంది ఆరాధన సమయంలో కూడా. 7వ వచనంలో శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసుతో ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలంటే చాలా కష్టం, చాలా విరోధం. ఆరాధించడానికి సహకరించదు, ఆరాధించాలనే ప్రేరేపణ రాదు, ఆరాధించడానికి ఏ మాత్రం సముఖత చూపించదు. 2. మూడోది శరీర స్వభావం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఎందుకు అని మనం ఆలోచిస్తే అది విరోధమైనది. దేవుని సన్నిధిలో ఆరాధించాలని ఇష్టపడతాం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటుంది. ఇలాగ ఆరాధించాలని మనసులో విరోధమైన ఆలోచనలు వస్తుంటాయి. దానికి వ్యతిరేకంగా చెప్పబడుతున్న వాక్యానికి వ్యతిరేకంగా, విరోధంగా, వ్యతిరేక్తంగా చాలా ఆలోచనలు వస్తుంటాయి. లోబడని మనసు, శరీరానుసారమైన మనసు లోబడదు, ఆరాధించలేం. అండ్ తర్వాత మనం చూస్తే 8వ వచనం, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుని సన్నిధిలో దేవుడు ఆగ్రాణించే, దేవుడు అంగీకరించే, దేవుడు సంతోషపరచబడే, దేవుడు సంతోషించే ఆరాధన ఎందుకు రాదంటే శరీర స్వభావం కలిగి ఉండడం వల్లనే. ఎందుకంటే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందితే, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారితే అతడు ఎప్పుడు కూడా దేవునికి నిజమైన ఆరాధన చేస్తాడు. అతడు ఎప్పుడు కూడా దేవునికి సంతోషం కలిగించే ఆరాధన చేస్తాడు. దేవుడు అలాంటి వ్యక్తి గురించి ఎప్పుడూ బాధపడ్డు, ఎప్పుడు చింతపడ్డు, దుఃఖపడ్డు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని కూడా ఈ వ్యక్తి ఆరాధించలేదు అని దేవుడు అతని గురించి బాధపడ్డు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని గ్రహించలేదు, ఆ వాక్యానికి లోబడలేదు, ఆ వాక్యాన్ని బట్టి స్పందించలేదు అని దేవుడు ఆ వ్యక్తిని గురించి ఎప్పుడు బాధపడ్డు. ఎందుకంటే అతను ఆత్మ స్వభావం దేవుణ్ణి సంతోషపరుస్తుంది, శరీర స్వభావం సంతోషపరచదు. 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చాలామందికి దేవుని సన్నిధికి రావడం, దేవుని ఆరాధించడం ఒక కామన్ అలవాటు, లేకపోతే కామన్ హ్యాబిట్ అయిపోయి ఉంటుంది, ఒక రెగ్యులర్ వర్క్ అయిపోయి ఉంటుంది, లేకపోతే ఒక షెడ్యూల్ లాగా అయిపోయి ఉంటుంది.
అంతేగాని ఆత్మ దేవునితో కలవడం, మన హృదయం మన అంతరంగం దేవుని సన్నిధిలో కృమ్మరించబడడం, ఇలాంటి కార్యాలు దాదాపుగా జరగవు, కొంతమందిలో జరగవు. ఎందుకంటే శారీరక క్రియలు, శరీరానుసారమైన ప్రవర్తనతో మనం నిజమైన ఆరాధన చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మరి గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తే శరీర కార్యాలు ఏమున్నాయో, ఎన్నున్నాయో 19వ అధ్యాయం నుంచి 23, 24 వచ్చిన వరకు ఉంది. సో ఇతరుల మీద కోపం పెట్టుకొని, ఇతరుల మీద ద్వేషం పెట్టుకొని, దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో ఎంగేజ్ అయ్యి, బయట జీవిస్తున్నప్పుడు బయట విధంగా, లోపల జీవిస్తున్నప్పుడు లోపల విధంగా, మందిరంకి వచ్చినప్పుడు ఒక విధంగా, మందిరానికి రాకుండా ఒక విధంగా, రానప్పుడు ఒక విధంగా. అండ్ వీ కెనాట్ వర్షిప్ గాడ్ విత్ ఏ మిక్స్డ్ స్పిరిచువల్ లైఫ్. మిక్సర్ లాంటి కలిసిపోయిన లోకంతో, శరీర సంబంధమైన క్రియలతో, వీటితో కలిసిపోయిన స్వభావంతో దేవుణ్ణి మనం నిజంగా ఆరాధించలేం. యూ మస్ట్ బి ఏ క్లీన్ వెజల్, యూ మస్ట్ బి ఏ క్లీన్ పర్సన్. బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, వేటిలో ఎంగేజ్ అయినా, ఎవరితో స్నేహం చేసినా, ఎక్కడున్నా సరే ఈ ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం ఒకానొక రోజున ప్రభువా నేను పాపినని ఆయన పాదాల మీద పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తన రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచాడో ఆ పవిత్రతను కాపాడుకుంటూ జీవిస్తేనే కానీ దేవుని సన్నిధిలో నిజంగా ఆయన్ని ఆరాధించడం చాలా కష్టం. How we can worship God with a mixed lifestyle, with a mixed life, mixed internal states, కలిసిపోయిన నులివెచ్చని ఒక సంఘంతో ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను. సార్దీస్ సంఘంతో ప్రకటన గ్రంథంలో, లౌదోకియ సంఘంతో, సార్దీస్ సంఘంతో ప్రభు అంటున్నాడు, జీవించుచున్నావనే పేరు నీకుంది కానీ నువ్వు మృతుడువే. శరీరానుసారమైన క్రియలు, శరీరానుసారమైన ప్రవర్తన, శరీర సంబంధమైన విషయాలు ఆత్మచేత చంపితే, ఆత్మచేత వాటిని జయిస్తే, వాటిని ఎలిమినేట్ చేస్తే మన జీవితంలోంచి, అప్పుడు నిజంగా ఆత్మ సంబంధమైన ఆరాధన ప్రభు సన్నిధిలో మనం చేయగలం. మనం అబద్ధాలు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలాగ చేయగలం? మనం మోసం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఆత్మ సంబంధమైన, ఆత్మతో కూడిన ఆరాధన ఎలా చేయగలం? రకరకాల స్నేహాలు, రకరకాల విషయాల్లో ఎంగేజ్ అయ్యి అంధకార సంబంధమైన నిష్ఫలమైన క్రియలలో పాలిభాగస్తులు ఒకవేళ అయ్యి దేవుని సన్నిధికి వచ్చి ఆయన కోరుకున్న రీతిలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలంటే హౌ వీ కెన్ వర్షిప్, ఎలాగ ఆరాధించగలం? ఇట్స్ ఇంపాసిబుల్. శారీరక క్రియలను ఆత్మచేత చంపిన ఎడల మీరు జీవించుదురు. చంపాలి, వాటిని ఎలిమినేట్ చేయాలి, వాటిని కడిగేయాలి, వాటిని విడిచిపెట్టాలి. ఒక విశ్వాసం ఒక మాట మాట్లాడడానికి కూడా భయపడాలి. నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడివని, నీ మాటలను బట్టియే నీవు దోషివని తీర్చబడతావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక మాట మాట్లాడుతున్నప్పుడు కూడా భయపడాలి. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ నీ నోటికి ఒక గేట్ లేకుండా, ఒక కంట్రోల్ లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో ఎలాగ ఆరాధిస్తాం? గొప్పగా ఆరాధించగలమా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీవేర్, ఎవ్రీ టైం, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో, అండ్ యూ షుడ్ బి క్లీన్, యూ షుడ్ బి పర్ఫెక్ట్. చాలా ఖచ్చితంగా ఉండాలి, చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, క్రొవ్వు మెదడు రాత్రి జాములందు నేను నీ వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉందయ్యా నాకు అంటున్నాడు. అంత సంతోషంతో ఆరాధిస్తాం ప్రభు సన్నిధికి వస్తే. నిద్ర కూడా రాదు. ఏం రాదండి?
నిద్ర కూడా రాదు. అంత సంతోషంగా, అంత ఆనందంగా ప్రభువుని ఆరాధిస్తాం. ఆత్మతో ఆరాధించాలన్నప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన స్వభావం, ఆత్మానుసారమైన వ్యక్తిగా మనం ఉంటేనే ఆరాధిస్తాం. అలాంటి ఆరాధన ప్రభు కోరుతున్నాడు. అట్టివారే కావాలని ఆయన కోరుతున్నాడు. ప్రియమైన వారలారా, అంతేకాకుండా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం ఆలోచిస్తే, చాలాసార్లు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, కానీ దేవునికి నిజమైన ఆరాధన మనం చేయట్లే. దేవునికి నిజమైన ఆరాధన మనం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు ఉదయం నేను ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు హైవేలో ఒక గ్రానైట్ లారీ వెనకాల పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. వాటిని బైండ్ చేయలేదు, ప్రాపర్గా వాళ్ళు వాటిని బైండ్ చేయలేదు, కట్టలేదు. మరి ఎలా జరిగిందో ఏమో తెలియదు, కానీ అప్పుడే జరిగిందంట. అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ఆ డివైడర్ ఎక్కేసింది ఆ లారీ, పెద్ద లారీ. అది ట్రక్కు లారీ కూడా కాదు, ట్రాలీ. అయితే దాని మీద ఉన్న రాళ్ళన్నీ వెనకాల వస్తున్న ఒక రాయి, అందులో ఒక రాయి చిన్న రాయే, పెద్ద రాయి కూడా పడలా, వెనకాల ఉన్న ఒక కారు మీద పడింది. కారు మీద పడితే ఇంజిన్ పార్ట్ వరకు నలిగిపోయి తెగిపోయింది. అది డివైడ్ అయిపోయింది, సపరేట్ అయిపోయింది. టైర్లు పగిలిపోయినాయి, ఇంజిన్ డివైడ్ అయిపోయింది. మరలా ఇక్కడ కాగితాలపూర్ దగ్గర కూడా ఒక లారీ రోడ్డుకి అడ్డంగా పడిపోయింది ఆ జంక్షన్లో. మరలా ఇంకొక యాక్సిడెంట్ కూడా వచ్చే దారిలో చూసిన 3. దేవుడు అనేక సార్లు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, అంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు మనల్ని. మనకు రావలసిన ప్రమాదాలు కూడా తప్పిస్తున్నాడు. ఆయన తన దూతలను ముందుగా మనకు పంపిస్తున్నాడు. ఇంత గొప్పగా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్న ఆరాధన మనం ఆయనకి ఇవ్వాలి. ఆయన సన్నిధిలో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. ఆయన్ని ఆరాధించే వాళ్ళు యథార్థవంతులై ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతో గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజున ఇలాగా దేవుని సన్నిధికి వచ్చి కొద్ది నిమిషాలు ఆయన మనం ఆరాధించడానికి మనకున్న అవకాశం ఎంతో విలువైనది, ఎంతో విలువైనది. దాన్ని గ్రహించలేకపోతే దాన్ని మనం ఉపయోగించుకోలేం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, విల్ క్లోజ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. మరి మన దేవుడు ఎలాంటి దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో దేవుడు ఎలాంటి దేవుడు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన వారలారా, దేవుడు ఆదరించే దేవుడు. దేవునికి మన సమస్యలన్నీ తెలుసు, మన అవసరతలు తెలుసు, మన అక్కర్లు తెలుసు. కొంతమంది వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, వాళ్ళ కష్టాలు ఇతరులు చెప్పుకోలేరు. అయినా సరే దేవునికి తెలుసు. దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్నాడు. అయితే ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరిస్తున్నాడు. సో దేవుడిచ్చే ఆదరణ ఏ శ్రమలోనైనా మనం ఓదార్పు పొందుతాం. అంత గొప్ప ఆదరణ దేవుడిస్తాడు. దేవుని ఆదరణ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోనే ఆయన ఆదరణ దొరుకుతుంది, కానీ లోకంలో మరి ఏ స్థలంలో కూడా దొరకదు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు మరి దేవుడు
దేవుని ఆత్మ, మరి దేవుడు ఎలాగ మనల్ని ఆదరిస్తాడు అంటే, ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండే ఆదరణకర్త, మనల్ని ఆదరించే దేవుడు. 18వ వచనంలో మనం చూస్తే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. సో దేవుని ఆత్మ, దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని ఏ పరిస్థితుల్లో కూడా అనాథలుగా విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వారలారా, మరి దేవుడు ఎలాంటి ఆదరణ మనకిస్తాడంటే మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. నా యొద్దకు వచ్చి వారిని నేనేమాత్రము కూడా త్రోసివేయవాడను కాను. ప్రభు ఆశ్రయం కోసం వస్తే, ప్రభు శరణు వేడితే, ప్రతి పరిస్థితిలో, అది ఏ పరిస్థితి అయినా ప్రభు వైపు మనం చూడగలిగితే చాలు. ప్రభు అంటున్నాడు, మిమ్మును అనాథలుగా నేను విడిచిపెట్టను. అనాథలుగా మీరు ఉండరు, మీరు లోన్లీనెస్లో ఉండరు, మీరు డిప్రెషన్లో ఉండరు, మీరు ఒంటరితనంలో ఉండరు, మీరు దిగులుతో ఉండరు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు అన్నాడు. అంత గొప్ప ఆదరణ దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు. అయితే ప్రభు కొరకు మనం అన్ని సమయాల్లో కనిపెట్టి ఎదురు చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఆదరణ లేకపోతే, మరి అలాంటి వారికి దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే జవాబు ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తగా మీ జీవితాల్లో ఉంటానని ప్రభు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆదరించే ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన వైపు చూస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన ప్రేమను తెలుసుకుంటే, ఆయన నీకోసం సిలువలో ఎంత గొప్ప కార్యం చేశాడో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో నువ్వు గ్రహించగలిగితే, ఆయన ఇచ్చే ఆదరణను నువ్వు అనుభవిస్తావు. ఆయన ఇచ్చే ఆదరణను రుచి చూస్తావు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఆయన రుచి చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత ఉత్తముడో. ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఏ అవసరత అయినా, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువును రుచి చూస్తే, రుచి చూసిన వాళ్ళు అంటారు, యెహోవా ఎంత ఉత్తముడో. రుచి చూడకపోతే తెలియదు. రుచి చూడకపోతే ఆయన ఎంత ఉత్తముడో మనం తెలుసుకోలేం. కానీ నువ్వు రుచి చూడగలిగితే ప్రభువుని అంటావు, ప్రభువుని ఆరాధిస్తావు, ప్రభువుని స్తుతిస్తావు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడు, అనేకసార్లు దేవుని సన్నిధికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు. దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. దేవుడును ఎలా ఆరాధించాలో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు తన్ను ఆరాధించే వాళ్ళు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడో నువ్వు తెలుసుకోవాలి. నీ అంతరంగంలో, నీ హృదయంలో నువ్వు ఎలా మారితే, ఏమి మార్పు వస్తే నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తావో నువ్వు తెలుసుకోవాలి. అందుకోసం ఈ సమయం ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఆ రీతిగా తెలుసుకొని, ఇంతవరకు మరి అనేకసార్లు ప్రభు సన్నిధికి వస్తున్నా మన ఆత్మ ప్రభుతో కలవక, మన అంతరంగం ప్రభు సన్నిధిలో కుమ్మరించబడక, విరిగి నలిగిన అంతరంగంతో ప్రభు దగ్గరికి మనం రాక, మనస్సుతో ప్రభు దగ్గరికి రాక ప్రభువును బాధ పెట్టావేమో. ఈరోజైనా నిజమైన ఆరాధన నేను చేస్తాను ప్రభువా, నా అంతరంగాన్ని, నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తాను అనే బలమైన తీర్మానం తీసుకుంటే చాలు. ప్రభువు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి అది ఆశిస్తున్నాడు. కాబట్టి తన్ను ఆరాధించేవాళ్ళు అట్టివారే కావాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, ఆరాధించడానికి సిద్ధపడదాం. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.